హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలని మీరు ఎంత విష్ చేసినా వెళ్ళలేరు. మీ దగ్గర డబ్బు ఉన్నా, పవర్ ఉన్నా ఆ ప్లేసెస్లోకి అడుగు పెట్టడం సింప్లీ ఇంపాసిబుల్. ఎందుకు? అక్కడ దాగి ఉన్న సీక్రెట్స్ ఏమిటి? ఈరోజు వాళ్ళలో అత్యంత స్ట్రిక్ట్గా నిషేధించబడిన 3 ప్రదేశాల గురించి ఫాస్ట్గా తెలుసుకుందాం. మన లిస్ట్లో నంబర్ 3 ఇండియాలోనే ఉంది. అదేదో కాదు, అండమాన్ దీవుల్లోని నార్త్ సెంటినల్ ఐలాండ్. ఐలాండ్ చూడడానికి స్వర్గంలాగా ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళడం అంటే మీ లైఫ్తో రిస్క్ చేయడమే. ఎందుకంటే ఈ దీవిలో సెంటినలీస్ అనే ఒక ట్రైబల్ గ్రూప్ ఆదివాసీ తెగ నివసిస్తోంది. వీరు అవుట్ సైడ్ వరల్డ్తో ఎలాంటి కనెక్షన్ లేకుండా వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. వీరు ఎప్పటికీ స్టోనేజ్ పద్ధతిలోనే పాటిస్తారు. ఎవరైనా అవుట్ సైడర్స్ ఈ ఐలాండ్పై అడుగు పెట్టడానికి ట్రై చేస్తే వారు సేఫ్గా తిరిగి రాలేరు. తమ టెరిటరీని కాపాడుకోవడానికి వారు బాణాలు మరియు ఈటెలతో అటాక్ చేస్తారు. 2018లో జాన్ అలెన్ చౌ అనే ఒక అమెరికన్ మిషనరీ ఇక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రీజన్ వల్లే ఇండియన్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ను ఒక ఫర్బిడెన్ జోన్గా డిక్లేర్ చేసింది. ఇది వారిని ప్రొటెక్ట్ చేయడానికి మరియు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా. ఎందుకంటే మనకు వచ్చే నార్మల్ జలుబు వారి ట్రైబ్ మొత్తాన్ని నాశనం చేయగలదు. ఇక మన లిస్ట్లో నంబర్ 2 నార్వే దేశంలోని మంచు పర్వతాలలో ఉంది. దీని పేరు స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. దీనికి డూమ్స్డే వాల్ట్ అని నిక్నేమ్ కూడా ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ వస్తే, ఎగ్జాంపుల్కు న్యూక్లియర్ వార్ లేదా క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచం నాశనం అయితే, హ్యూమన్స్ మళ్ళీ ఫార్మింగ్ చేసుకోవడానికి ఈ విత్తనాలు యూజ్ అవుతాయి. ఈ వాల్ట్ను ఒక పర్వతాన్ని లోపలికి తొలిచి బిల్డ్ చేశారు. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి తెచ్చిన 1 మిలియన్ కంటే ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు స్టోర్ చేశారు. ఇది ఎర్త్క్వేక్ను, న్యూక్లియర్ అటాక్ను కూడా తట్టుకోగలదు. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యూర్ ప్లేస్. ఇక్కడికి కేవలం సెలెక్టెడ్ సైంటిస్ట్ మరియు రీసెర్చర్స్ మాత్రమే, అది కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్తో వెళ్ళగలరు. ఇది మన ఫ్యూచర్ కోసం ఏర్పాటు చేసిన ఒక బ్యాకప్ ప్లాన్. ఇక లిస్ట్లో నంబర్ 1, దీని గురించి మీరు డెఫినెట్లీ వినే ఉంటారు. కానీ దీని వెనుక ఉన్న యాక్చువల్ సీక్రెట్ చాలామందికి తెలియదు. అదే అమెరికాలోని నెవాడా డెజర్ట్లో ఉన్న ఏరియా 51. అఫీషియల్లీ ఇది అమెరికన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఒక సీక్రెట్ మిలిటరీ బేస్. ఇక్కడ వారు కొత్త రకం స్పై ప్లేన్స్ను, అడ్వాన్స్డ్ వెపన్స్ను టెస్ట్ చేస్తారని చెబుతారు. కానీ చాలామంది నమ్మేది ఏమిటంటే అమెరికన్ గవర్నమెంట్ ఇక్కడ ఏలియన్స్, గ్రహాంతర వాసులు మరియు వాటి యూఎఫ్ఓలను దాచిపెట్టిందని. 1947లో రోజ్వెల్ అనే ప్రాంతంలో క్రాష్ అయిన యూఎఫ్ఓని ఇక్కడికి తెచ్చి రీసెర్చ్ చేస్తున్నారని ఒక స్ట్రాంగ్ థియరీ ఉంది. ఈ ప్లేస్కి సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దీని చుట్టూ సెన్సార్స్, కెమెరాస్ మరియు ఆర్మ్డ్ గార్డ్స్ 24/7 కాపలా కాస్తుంటారు. పొరపాటున ఎవరైనా ఆ లైన్ దాటితే వార్నింగ్ లేకుండా షూట్ చేసే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అట్లీస్ట్ పక్షులు కూడా ఈ ప్రదేశంపై నుంచి ఎగరడానికి పర్మిషన్ లేదు. ఇంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏముంది? అక్కడ నిజంగా ప్లేన్స్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారా, లేక ఏలియన్స్ను దాస్తున్నారా? చూశారు కదా, మనుషులు అడుగు పెట్టలేని సెంటినల్ ఐలాండ్, మన ఫ్యూచర్ను దాచిన సీడ్ వాల్ట్ మరియు ఏలియన్స్ సీక్రెట్స్ ఉన్నాయని నమ్మే ఏరియా 51. ఈ ప్రదేశాలు మనకు తెలిసింది చాలా తక్కువ అనే విషయాన్ని రిమైండ్ చేస్తున్నాయి. ఈ వీడియోలో మీకు ఏ ప్లేస్ గురించి విని ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అమేజింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.